హాయ్ అండి, అందరికీ నమస్కారం. మార్గశిర మాసంలో వచ్చే త్రయోదశి రోజున హనుమాన్ వ్రతాన్ని జరుపుకోవాలి. ఈ నెల డిసెంబర్ 13వ తేదీన శుక్రవారం నాడు ఖచ్చితంగా హనుమంతుణ్ణి పూజించాలి. ఎందుకంటే ఈ మార్గశిర మాసంలో వచ్చే త్రయోదశి రోజున లంకలో ఉన్న సీతాదేవిని మొదటిసారిగా హనుమంతుడు చూశాడు. కాబట్టి ఈ నెలలో వచ్చే త్రయోదశి రోజున ఎవరైతే హనుమంతుణ్ణి పూజిస్తారో అలాంటి వారికి ఆంజనేయ స్వామి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి, జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది. కాబట్టి ఈ డిసెంబర్ 13వ తేదీన శుక్రవారం నాడు ఎవరైతే హనుమంతుణ్ణి పూజిస్తారో అలాంటి వారికి ఐశ్వర్యాలు కలుగుతాయి. ఆంజనేయ స్వామి ఎలా పూజించాలి, అలాగే ఎలాంటి పరిహారాలు పాటించడం వలన ఆంజనేయ స్వామి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. డిసెంబర్ 13వ తేదీన శుక్రవారం నాడు హనుమాన్ వ్రతాన్ని ఆచరించాలి. స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లి హనుమంతుని పూజను ప్రారంభించాలి. హనుమంతుని ఆశీర్వాదంతో పాటు శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లభించాలి అంటే ఇంట్లో గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు అష్టదళ ముగ్గు వేసి ఇంట్లో గుమ్మం కలకలలాడుతూ ఉండాలి. ఈ శుక్రవారం రోజున ఏ ఇంటి గుమ్మం అయితే కలకలలాడుతూ ఉంటుందో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి త్రిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇక హనుమంతుని పూజ కోసం పూజ గదిని శుభ్రం చేసుకొని పూజ గదిలో ఒక ముగ్గు వేసి హనుమంతుని పటానికి గంధం బొట్లు పెట్టి ఎర్రటి పుష్పాలతో హనుమంతుని పటాన్ని అలంకరించండి. ఈ హనుమాన్ వ్రతం రోజున ఎర్రటి పుష్పాలతో ఆంజనేయ స్వామిని పూజిస్తే ఆకస్మిక ధనప్రాప్తి వర్తిస్తుంది. ఆంజనేయ స్వామి పటం ముందు ఒక దీపం వెలిగించి నువ్వుల నూనెతో గాని ఆవు నెయ్యితో గాని దీపారాధన చెయ్యాలి. అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు హనుమంతుని పటం ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయి. విశేషంగా హనుమంతుని దీపారాధన చేసేటప్పుడు దీపారాధనకు వాడే ఒత్తులను కుంకుమ నీళ్లలో తడిపి ఆ వత్తులను ఆరబెట్టి వాటితో దీపారాధన చేస్తే కుబేర రాజయోగం కలుగుతుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే తీవ్ర పేదరికంతో బాధపడి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు కుంకుమలో కొంచెం కొబ్బరి నూనెను కలిపి ఆంజనేయ స్వామి పటానికి సింధూరంగా సమర్పించండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుండి వెంటనే బయటపడగలుగుతారు. అలాగే మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఈ విధంగా ఇంట్లో పూజ చేసేటప్పుడు హనుమాన్ నమతే అనే మంత్రాన్ని 21 సార్లు జపిస్తే జాతక దోషాలు తొలగిపోతాయి. ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో తమలపాకులు ఒకటి. కాబట్టి ఒక 5 తమలపాకులను తీసుకొని కుంకుమలో కొబ్బరి నూనె కలిపిన ఈ 5 తమలపాకుల పైన జై శ్రీరామ్ అని రాసి మీ యొక్క పూజ గదిలో పెట్టుకోండి. ఈ హనుమాన్ వ్రతం రోజున ఎవరైతే ఈ పరిహారం చేస్తారో అలాంటి ఇళ్లలో డబ్బు ఉంటుంది, ఇంట్లో డబ్బుకు కొరత ఏర్పడదు, ఆంజనేయ స్వామి ఆశీర్వాదం లభిస్తుంది. ఇక హనుమాన్ పూజలో నైవేద్యంగా అరటి పండ్లను నివేదించండి. ఈ విధంగా ఉదయం ఇంట్లో దీపారాధన చేసి సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు 2 దీపాలను వెలిగించండి. మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ కుటుంబం అంతా ఆరోగ్యాలతో జీవిస్తారు. మరి ముఖ్యంగా ఈ హనుమాన్ వ్రతం నాడు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి 3 ప్రదక్షిణాలు చేయండి. మీ మనసులో ఉన్న కోరికలు వెంటనే నెరవేరుతాయి. అవి త్వరగా నెరవేరాలి అంటే ఆంజనేయ స్వామికి వడమాలను సమర్పించండి. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తమలపాకుల మాలను ఆంజనేయ స్వామికి సమర్పించండి. మంచి ఆరోగ్యం లభిస్తుంది. హనుమంతుడు బ్రహ్మచర్యుడు కాబట్టి ఎప్పుడైనా హనుమాన్ ఆలయానికి వెళ్ళినప్పుడు పెళ్ళైన స్త్రీలు పొరపాటున కూడా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ముట్టుకోకండి. దీనివల్ల మీకు చెడు జరిగే అవకాశాలు ఉంటాయి. మీకు ఉన్న సమస్యలు వెంటనే తొలగిపోవాలి అంటే ఈ హనుమాన్ వ్రతం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయండి.
కుటుంబాల కష్టాలన్నీ వెంటనే గట్టెక్కుతాయి. స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. మీ ఇంటి సంపద పెరగాలి అంటే 5 యాలకులను తీసుకొని మీ పర్సులో గాని బీరువాలో గాని పెట్టుకోండి. యాలకులు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది కాబట్టి ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో సంపద పెరుగుతుంది. త్వరగా ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీరు డబ్బును దాచే ప్రదేశంలో ఒక నెమలి ఈకను పెట్టుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కొంతమంది ఇళ్లలో తరచూ ఏదో ఒక సమస్యలు ఉంటాయి. అలాంటి వారు మీ ఇంట్లో ఈశాన్య దిశలో ఒక పసుపు కొమ్మును పెట్టండి. ఈశాన్య దిశలో పసుపు కొమ్మును ఉంచితే వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది. అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ హనుమాన్ వ్రతం రోజున హనుమంతుని పటం ముందు నెయ్యి దీపం వెలిగించి హనుమాన్ చాలీస్ చదివితే అప్పుల బాధలు తీరిపోతాయి. అలాగే ఇంటి ప్రధాన తలుపు పైన పసుపుతో స్వస్తిక్ చిహ్నం వేయండి. పురాణ విశ్వాసాల ప్రకారం ఇంటి ప్రధాన ద్వారంపై స్వస్తిక్ చిహ్నం ఉంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మీ ఇంటిపై నరదృష్టి తగలకుండా ఉండాలి అంటే మీ ఇంటి గుమ్మం ముందు ఒక కలబంద మొక్కను వేలాడదీయండి. నరదృష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే శని బాధలు ఉండవు. మీ ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి. మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అని అంటారు. కాబట్టి వాస్తు ప్రకారం ఇంటి పడమర దిశలో కలబంద మొక్కను నాటితే డబ్బు పరంగా మీ ఇంటిలో బాగా కలిసి వస్తుంది. ప్రతి శుక్రవారం రోజున కనకదార సూత్రం చదివితే మీ ఇంటికి అపార ఐశ్వర్య సంపద కలుగుతుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.